అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయం దేవస్థానంలో భోగి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ వేడుకలన్నీ అంతా కూడా నిర్వహిస్తున్నారు. అన్ని తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే గంగిరెద్దులు తప్పిడిగూళ్ళు అలాగే వివిధ రకాల అన్ని కార్యక్రమాలను కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అలాగే హరిదాసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భోగి మంటలన్నీ కూడా భోగి మంటల్లోని కిలోమీటర్ పొడవున్న ఒక్క దండను భోగి వేడుకల దండలను కూడా ఇందులో వేసి ఇక్కడ చేయడం జరిగింది. అయితే ఇక్కడ సంబంధించి వేడుకలు ఏ రకంగా జరుగుతున్నాయి ఏంటనేది ఆలయ ఈవో ఉన్నారు ఇక్కడ పెన్మసారి రాజు గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా జరుగుతున్నాయి ఈ వేడుకలన్నీ? బాల తిరుపతి అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానం మన సంస్కృతి సంప్రదాయాలు శాస్త్రీయంగా కూడా మనకెంతో మానవాళికి అవసరమైన వైజ్ఞానిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి పండుగలు. ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. అలాగే ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి మన సంస్కృతిని భవిష్యత్ తరాలకి చక్కగా అందించే రీతిలో మన తెలుగు రాష్ట్రాలకు అలాగే పక్కనున్న కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలని ఇక్కడ ఇమిడిమిడి చేసి అవన్నీ కూడా ఇక్కడ మన ప్రాంతంలో కూడా తెలియాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఏదైతే టెంపుల్ టూరిజం అనే భాగంలో మాకు ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా స్థానిక ఎమ్మెల్యే వారు సత్యనారాయణ గారు, గిడ్డి సత్యనారాయణ గారు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులందరూ సమక్షంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సుదూర ప్రాంతాల నుంచి ఈ ప్రాంత నివాసులు వివిధ కారణాలతో జీవనోపాధి కోసం, ఉద్యోగ అభివృద్ధి కోసం, అలాగే వ్యాపార అభివృద్ధి కోసం వీళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాల్లో నివాసం పండగకి ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఆనందంగా ఈ పండుగ 4 రోజులు గడపాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి సంస్కృతిని కొనసాగించాలని, దానికి దేవాలయాలే ఆలంబం కావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రత్యేక అలంకరణ చేశారు స్వామివారికి. ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? అలాగే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తాజా పూల అలంకరణ మైసూరు రాష్ట్రం నుంచి, అలాగే కేరళ రాష్ట్రం నుంచి, చిత్తూరు ప్రాంతం నుంచి నిష్ణాతులైన పండితులతో ఎవరైతే పనివారు ఉన్నారో వాళ్ళతోటి చక్కటి తాజా పూల అలంకరణ పనులు విందుగా చేయించడం జరిగింది. దీని తర్వాత గోదా కళ్యాణం చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. బాల తిరుపతి అప్పలపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి దేవాలయం అంటే గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వారు ప్రవేశపెట్టారు. అలాగే ఈ రోజున అత్యంత వైభవంగా గోదా రంగనాథ కళ్యాణం కూడా చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇలాంటి ఈనాటి వరకు కూడా జరగలేదు. ఈ సంవత్సరం మొదటిసారిగా చూస్తున్నాం. చేయించమన్నారైనా చేయించమన్నారు. పంచాయతీ సమితి మండల అధ్యక్షులు తాత కప్పు గారు ఉన్నారు, ఆయన ఎలా జరుగుతున్నాయి ఈ బాలబాలాజీ దేవస్థానంలో ఈ సంక్రాంతి సంబరాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం మన ముక్కోటి ఏకాదశి కానీ ఈరోజు సంక్రాంతి సంబరాలు కానీ చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి అంతకీ ప్రధాన కారణం ఇక్కడ నూతనంగా వచ్చినటువంటి ఎస్సీ సత్యనారాయణ రాజు గారు ఒక నూతన ఒరవడి సృష్టించాలి. ఈ అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానాన్ని మన ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బాలబాలాజీ దేవస్థానాన్ని ఒక చాలా పవిత్రంగా భావిస్తామో ఆ పవిత్రతను కాపాడాలని తెలుసు చాలా చక్కగా సత్యనారాయణ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాలు చేయడం అన్నది. చాలా చక్కగా బాలబాలాజీ దేవస్థానంలో జరగడం చాలా ఆనందంగా సంతోషంగా ఉందని తెలుసు. ఈ సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారు? ఈ సంవత్సరం అలాగే ఈ కూటమి ప్రభుత్వం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో కూట ప్రభుత్వం ఏర్పడింది. అలాగే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. అదేవిధంగా ఎన్నడూ జరిగిన ఈ విధంగా ఈ అప్పనపల్లి గ్రామంలో బాలబాలాజీ స్వామి వారు అంటే మంచి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఈవోగా చేస్తున్న అయినవెల్లి గుడి ఈవో అలాగే అప్పనపల్లికి ఇన్ఛార్జిగా ఇచ్చారు. అలాగే విధంగా ఇక్కడ చాలా అనివార్యంగా ఎప్పుడు జరిగిన విధంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారికి అలంకరణ, అలాగే కేరళ నృత్యాలు, అదేవిధంగా ఎక్కడి నుంచో వచ్చి వేరే వేరే చోట నుంచి వచ్చిన జనాలందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్ని పాల్గొనే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మంచి జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నియమించిన అదేవిధంగా పండగ కూడా కొత్త వాతావరణం కనబడుతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలపై ప్రతిబింబిస్తూ ఏ రకంగా చేస్తున్నారో చూడవచ్చు. కేరళ వాయిద్యాలతో డప్పు వాయిద్యాలు ఏర్పాటు చేశారు. అలాగే వీళ్ళందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సులతోటి వీళ్ళందరూ కూడా ఆకట్టుకోవడం జరుగుతున్నది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ సంక్రాంతి పండుగలో వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇక్కడ ఆనందోత్సవంగా ఈ వేడుకలు అనేది జరపడం జరుగుతుంది. అయితే ఇంకా సంస్కృతి అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి సంస్కృతి ఇక్కడ సంక్రాంతి వచ్చిందంటే చాలు వీళ్ళందరూ కూడా కళాకారులంతా కూడా ఊరు గ్రామం అంతా కూడా తిరిగి ఇక్కడ ప్రదర్శన చేస్తారు. అటువంటిది ఇక్కడ ఈ కళాకారులకు అనేది మొత్తం ఇక్కడ కనుమరుగైపోతున్న పరిస్థితి. అటువంటి వాటిని అలాగే మళ్ళీ తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రతిబింబించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా భక్తులు కూడా విచ్చేసి ఎందుకంటే బాలబాలాజీ స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఆలయాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది. దీంతో ఇక్కడ ఈ భోగి వేడుకలు అనేది జరుగుతారంటే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించి ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ ప్రతిసారి కూడా ఇదే విధంగా నిర్వహించడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏ విధంగా వీళ్ళ కళాకారులందరూ కూడా ఏ విధంగా ప్రదర్శన చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా వీటి అన్ని కూడా ఉండడం జరిగింది. వీళ్ళంతా కూడా చూసినట్లయితే ఇక్కడ ఏ రకంగా నృత్యాలు చేస్తున్నారో ఈ భోగి మంట చుట్టూ తిరుగుతూ ఈ రకంగా చేయడం జరుగుతున్నది. అలాగే గంగిరెద్దులు వాళ్ళు ఇక్కడ మనకు పండగ వచ్చిందంటే చాలు ఇక్కడ గంగిరెద్దులు అనేది మొత్తం ఊరు వాడ అంతా కూడా తిరుగుతూ ఉంటాయి. ప్రతిసారి కూడా ఇక్కడ అంతా కూడా తిరిగి ఇక్కడ గ్రామాన్న కూడా తిరిగి సందడి చేస్తూ ఉంటాయి. అటువంటిది ఈ సంక్రాంతిలోని ఈ గంగిరెద్దులు కూడా కనుమరుగైపోతున్నది. అలాంటిది ఇక్కడ అన్ని కూడా సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. డప్పు వాయిద్యాలు, తర్వాత చూసినట్లయితే హరిదాసులు, అయితే కోతి బొమ్మచ్చి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ఉన్నది చాలా బాగున్నాయండి. చెప్పమంటారు సోదోయమ్మ సోది కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు. భోగు పండుగ నాడు భోగభాగ్యాలు జరగాలి, సంక్రాంతి పండుగ సంబరాలు అంటారు, అందరూ చల్లగా ఉండాలి. సోదోయమ్మ సోదో సోది. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ, హర హర మహాదేవ, శ్రీశైలం మల్లన్న, హర హర మహాదేవ, సింహాచలం అప్పన్న, హర హర మహాదేవ. సోది చెబుతానండి సోది కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను. ఈ భోగినాడు మీ అందరికి భోగభాగ్యాలు కలగాలి. సంక్రాంతి రోజు మీ అందరికి సిరి సంపదలు కలిగి ఈ సోదమ్మ మాట పలుకోయమ్మ పలుకు. ఓలప్ప మేయప్ప కమ్మదాసుల్లో పండగ వచ్చాప్ప. ఓలప్ప ఇంత గ్యారెంటీ ఎట్టప్ప మంచి ఒడ్డాన చేస్తాను. ఓలప్ప ఇంత బూరుంటే ఎట్టప్ప మంచి బంగారు ముక్కు కూడా చేస్తాను. ఓలప్ప మేయప్ప పండగకి కొమ్మదాసులు వచ్చాప్ప. కొమ్మదాసులు కుయ్యోరు కుయ్యే పద్దాలు వచ్చాయ్యా. మన కుయ్యోరు కుయ్యి బాణంతో కొట్టామంటే మరి జింక పిల్ల పడిపోవాల్సిందే. కుయ్యోరు కుయ్యి దిగో కాలి మడిగాలు బుడవక్కల వేలం, బుడవక్కల వారు వేషాలండి, బుడవక్కల వారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇక్కడ ఎలా జరుగుతున్నదో భోగి వేడుకలన్నీ కూడా చూసాం కదా. ఇక్కడ తర్వాత ఏలూరు నుంచి మల్లికార్జున అందిస్తారు. అక్కడ ఏ రకంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి అనేది కూడా మళ్ళీ అందిస్తారు. మళ్ళీ